కాకినాడ పోర్టు ఘటనతో పాటు రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు మంత్రి నాదెళ్ల తెలిపారు. కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడ పోర్టులోని ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దేశంలో వినియోగించాల్సిన పీడీఎస్ బియ్యం దేశం దాటిపోవడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. గత 5 ఏళ్లలో ఏనాడైనా తనిఖీలు జరిగాయా అని ప్రశ్నించారు. కావాలంటే వైసీపీ వారు కూడా తనిఖీలు చేసుకోవచ్చు అంటున్న మంత్రి నాదెళ్ల మనోహర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అంతా ఉన్నారు. ఏం సార్ అసలు కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ రైస్ మాఫియా గురించి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే దీని మీద దాడులు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేసే స్థాయికి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి డైవర్ట్ అవుతుందా? ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అసలు? ఎందుకండి, నేను మొట్టమొదటి రోజున ఒక మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను వెళ్ళి తనిఖీ చేసింది మా తెనాల్లో ఉన్న ఎంఎల్ఎస్ డిపోని. రెండో చోట నేను పోయి తనిఖీ చేసింది గొల్లపూడిలో. అక్కడి నుంచి లోతుగా ఈ వ్యవహారం గురించి ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఏ విధంగా ఇంత రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది దానిపైన సమగ్రంగా నేను లోతుగా అవగాహన తెచ్చుకున్న తర్వాత కాకినాడని జూన్ 28న నేను సందర్శించాను. ఆ రోజు 13 గోడౌన్స్లో మేము తనిఖీలు చేస్తే 52,000 మెట్రిక్ టన్నులు ఆ రోజు బియ్యం దొరికింది. సో ఈరోజు ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక ప్రాంతం పైన కాదు ఇది. కాకినాడ పోర్టు ఏం జరగాలి? లీగల్ యాక్టివిటీస్ జరగాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతాయి? అసలు పీడిఎస్ రైస్ అనేది మన దేశ ప్రజల కోసం, దాన్ని వేరే దేశాలకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారు? మీరు రైస్ ఎక్స్పోర్ట్ చేసుకోండి, లీగల్గా మీకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని మీరు ఉపయోగించుకోండి. కానీ పీడిఎస్ రైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశాన్ని వదిలి వెళ్ళకూడదు. దాన్ని మీరు మర్చిపోయి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే విధంగా మీరు దౌర్జన్యంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర ఖజానాకి మీరు దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకు ఊరుకుంటాం? ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా పోరాటం 6 నెలల నుంచి జరుగుతున్న తరుణంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ వేసినందుకు ఖచ్చితంగా దీని ద్వారా చాలా నిజాయితీగా, పారదర్శకంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తుంది ఏ విధంగా వీళ్ళు ఏర్పాటు చేసి ఇంత మాఫియా నడిపించారు, క్షేత్రస్థాయిలో ఎంత నష్టం కలిగించారు. దానిపైన తప్పకుండా రాబోయే రోజుల్లో మా దగ్గర ఉన్న సమాచారం, ప్రజలు కూడా మీ దగ్గర ఉన్న సమాచారం మీరు అందించండి. ఇంకా లోతుగా దీనిపైన అవగాహన. మంత్రిగా మీరు తనిఖీలు చేస్తున్నా సరిపోయింది, కానీ డిప్యూటీ సీఎం గారు స్వయంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా దాన్ని పొలిటికల్ టర్న్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఆర్థిక మంత్రి వాళ్ళ తాలూకా వాళ్ళ షిప్పులను ఎందుకు తనిఖీలు చేయట్లేదు, వీటిని ఎందుకు తనిఖీ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయ కోణం నుంచి చూడాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి కాదు ఇది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను చెప్తున్నాను, మీరు రండి మాతో పాటు, మీరు కూడా తనిఖీలు చేయండి. ఈ రోజు వరకు గత 5 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడైనా తనిఖీలు చేసి ఆపారా? ఒక రైస్ మిల్ పైన దాడి చేశారా? క్షేత్రస్థాయిలో ఈ విధంగా ఉందని ఎవరికైనా చెప్పారా? చెప్పమనండి. ఈ రోజు రమ్మనండి. పోని వాళ్ళకి కాకినాడ పోర్టులో మీతో పాటు వాళ్ళు వస్తే మీరు తీసుకెళ్తారు వాళ్ళని. 175 నియోజకవర్గాల్లో వాళ్ళని కూడా పర్యటించి ఏ మిల్లులో ఎంత ధాన్యం ఉందో, ఏ మిల్లులో ఎంత పీడిఎస్ రైస్ ఉందో ఆ వివరాలు తీసుకుని మాట్లాడమనండి. వాళ్ళు కూడా సహకరించమని ప్రభుత్వం చేయబోయే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వస్తే తీసుకెళ్తారా? సో ఖచ్చితంగా అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు రమ్మనండి, 175 నియోజకవర్గాల్లో తనిఖీలకు సంబంధించి రమ్మనండి. ఇప్పుడు మేము ఖచ్చితంగా తనిఖీలు చేస్తాం. అయితే అటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సిబిసిఐడి ఎంక్వైరీ వేయడంతో మొత్తం మాఫియా అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. 6 నెలల నుంచి మేము పడుతున్నటువంటి కష్టం పూర్తి స్థాయిలో దీనికి న్యాయం చేసే విధంగా మా పోరాటము, మా అధికార యంత్రాంగంగా మేము చేసే కృషి కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నటువంటి పరిస్థితి.